ఎంతవరకు సరిపోతుంది అనేది మన ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందే అధ్యక్ష. ఇవాళ 200% పెంచినామని చెప్తున్నారు అధ్యక్ష, దాన్ని 600 పెంచినా ఎవరు అడ్డుకోరు అధ్యక్ష. ఎందుకంటే పేద పిల్లలు చదువుకునేటువంటి ఒక కార్యక్షేత్రం కాబట్టి దాన్ని ఇంకా కొంచెం పెంచుకుంటే ఈ బడ్జెట్లో అంచనాలు ఏమైనా పెంచుకునేటువంటి అవకాశం ఉంటే ఇగో ఇక్కడ మాత్రం ఈ పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎవరైతే పేద వర్గాలు చదువుతారో ఇక్కడ పెంచుకునేటువంటి అవకాశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయమని సూచన చేస్తా ఉన్న అధ్యక్ష. కాస్మెటిక్ ఛార్జీలు అధ్యక్ష. అయితే ఇక్కడ ఇంకో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ పేద పిల్లలకు నెలకు 1540 రూపాయలు మనం పేద పిల్లల కోసం డైట్ ఛార్జ్ కింద ఇస్తా ఉన్నాం సార్. ఒక నెలకి 1540 సార్. ఈ పిల్లలు రేపొద్దున ఈ దేశానికి ఈ ప్రపంచానికి అక్కడికి వచ్చేటువంటి పిల్లలు సార్. వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక బయటకు వచ్చి వాళ్ళు ఈ దేశానికో మనకో జాతులకు ఉపయోగపడేటువంటి పిల్లలకు నెలకు 1540 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం సార్ తిండికి. అదే చెంచల్గూడ జైల్లో మర్డర్లు మానభంగాలు చేసిన ఖైదీకి రోజుకి 85 రూపాయల చొప్పున ఖర్చు పెడతా ఉన్నాం సార్ మనం. అంటే ఒక ఖైదీకి ఈ స్టూడెంట్ కంటే పౌష్టికాహారం ఎక్కువ పెడతా ఉన్నాం సార్. ఇంకా ఒక అడుగు ముందు పోతే సార్, మన పోలీసుల దగ్గర ఉండేటువంటి జాగిలాలకు ప్రతి నెల 15,000 రూపాయలు డైట్ కోసం ఖర్చు పెడుతున్నాం సార్. అంటే ఇక్కడ ఒక విశ్వాసం కలిగినటువంటి కుక్క, ఆ తర్వాత ఒక ఖైదీ, ఒక హాస్టల్ విద్యార్థి, ఈ మూడింటిని కంపేర్ చేస్తే అధ్యక్ష ఈ హాస్టల్ విద్యార్థికి పెడుతున్న తిండి విషయంలో బాధాకరమైనటువంటి అంశం కనిపిస్తుంది అధ్యక్ష. ఇంకా అంతేకాదు అధ్యక్ష, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది అధ్యక్ష. బాలబాలికల విషయంలో కూడా 275 రూపాయలు ఇస్తున్నట్టుగా, అంటే గరిష్టంగా బాలురకు కూడా 200 రూపాయలు ఇస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష. ఇది సరిపోయేటువంటిది కాదు అధ్యక్ష. ఇప్పుడు సంతూర్ సబ్బు ఒకప్పుడు 10 రూపాయలు ఉంది అధ్యక్ష, ఇలా 35 రూపాయలు ఉంది అధ్యక్ష. నేను రాత్రి ఒక కిరాణా షాపు మిత్రులతో మాట్లాడి ఇవి తెప్పించుకున్నా, ఎంత ఉంది ఏం కథ అని తెప్పించుకున్నా అధ్యక్ష. ఇవి ఎట్లా సరిపోతాయి అధ్యక్ష? దీంతో 200% పెంచినమని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇలా కడుపు నిండుతుందా అనేది మాత్రం తొంగి చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా అధ్యక్ష. దయచేసి తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష, ఇక్కడ సంక్షేమ హాస్టళ్ల విషయంలో ఇంకా మీరు 10 మెట్లైనా దిగి ఈ బడ్జెట్ను ఎక్కువ మొత్తంలో కేటాయించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇంకో విషయం గమనిస్తే అధ్యక్ష, ఇక తెలంగాణ రాష్ట్రం రైజింగ్ స్టేట్ సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పదే చెప్తా ఉంది, రైజ్ అవుతా ఉంది, ప్రపంచంతో పోటీ పడతా ఉంది అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది సార్. ఈ ప్రపంచం ఎందుకని పక్క రాష్ట్రాల పండి చూసిన సార్ నేను. ప్రపంచం దాకా పోలే కానీ పక్క రాష్ట్రాలు చూస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ వీళ్ళకి సంబంధించినటువంటి సోషో ఎకనామిక్ అవుట్లుక్లన్నీ రాత్రి ముంగటేసుకొని కూర్చున్నా అధ్యక్ష. కూర్చుంటే ఏ రాష్ట్రం పర్ఫార్మెన్స్ ఏంది అనేది చూస్తే అధ్యక్ష మన బడ్జెట్ బాగుంది అధ్యక్ష, కేటాయింపులు అయితే బాగా ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్లో సంక్షేమ వ్యయం అనేది ఒకటి ఉంది సార్. సంక్షేమం కోసం వ్యయం చేస్తూ ఉన్నాం, అది 27.9% మనం పెడతా ఉన్నాం సార్ సంక్షేమం కోసం. ఇక బహుశా ఇవి అటు ఆంధ్రప్రదేశ్ ఏమో 26 పెడతా ఉంది సార్, కర్ణాటక 25%, మహారాష్ట్ర 20% పెడతా ఉంది సార్. మనం ఎక్కువ శాతాన్ని సంక్షేమం వైపు తీసుకుపోతా ఉన్నాం సార్. తద్వారా కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి, కొన్ని దుష్ఫలితాలు కూడా భవిష్యత్తులో మనం చూడొచ్చు సార్. ఇక విద్యా వైద్యం ప్రధానమైన సార్ ఏ దేశానికైనా. ఒక దేశం బాగుపడాలంటే ఒక మహనీయుడు చెప్తాడు, ఒక దేశం నాశనం కావాలంటే ఆ దేశంలో ఉన్న విద్యాలయాలు లేకుండా చూస్తే సరిపోతుంది అనేటువంటి మాట ఒక ఆయన చెప్తాడు సార్. సార్ అటువంటి విద్యా వ్యవస్థకు సార్, విద్యా వ్యవస్థకు తెలంగాణ రాష్ట్రం కేవలం 7.6% మాత్రమే బడ్జెట్లో కేటాయించడం అంటే ఈ ప్రభుత్వానికి విద్య పట్ల చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది సార్. అధ్యక్ష వైద్యానికి
4.1% కేటాయించినారు సార్. ఇవి ఒకసారి ఇతర రాష్ట్రాల విషయం చూస్తే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏమో దాదాపుగా మనంతే బడ్జెట్ ఉంది అధ్యక్ష. దాంట్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 7.9% పెట్టుకున్నారు, వైద్యానికి 4.1 పెట్టుకున్నారు. తమిళనాడు 9.1% తన బడ్జెట్లో విద్య కోసం కేటాయించింది అధ్యక్ష. అలాగే వైద్యం కోసం 4.5% కేటాయించింది. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక విద్య కోసం 8.1 కేటాయించింది అధ్యక్ష. వైద్యం కోసం 4.2 కేటాయించింది. మహారాష్ట్ర 8.3 అధ్యక్ష, వైద్యం కోసం 4.1. తెలంగాణ రాష్ట్రం సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం సార్ ఇప్పుడు నేను పోల్చినటువంటి అన్ని రాష్ట్రాల్లో మనదే తక్కువ సార్ పెట్టుబడి వ్యయంలో. సరే, అది ఎంతవరకు రీచ్ అవుతామనే తర్వాత వ్యవహారం, కానీ పెట్టుకున్న లెక్కల ప్రకారం విద్యా వైద్యంలో కూడా మనమే లిస్టు సార్, మనమే తక్కువ. ఇక నేను ప్రపంచంతో కంపేర్ చేస్తలేను సార్, పక్క రాష్ట్రంతో కంపేర్ చేస్తే తేలిన విద్యా వైద్యంలో తేలిన లెక్క గిది సార్. నీటిపారుదల